అనంతపురం రూరల్ నారాయణపురం పంచాయతీ ఇందిరమ్మ కాలనీలో కూటమి అభ్యర్థి దగ్గుపాటి సతీమణి శ్రీలక్ష్మి ఎన్నికల్లో భాగంగా ప్రతి ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిని చేసుకునేందుకు తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసి కూటమి అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని శ్రీలక్ష్మి కోరారు. ఈ సమావేశంలో బల్ల పల్లవి, రాహుల్ మీడియా ముందు మాట్లాడుతూ ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గుపాటిని, ఎంపీ అభ్యర్థి లక్ష్మీ నారాయణను గెలిపించాలని తెలియజేశారు. చంద్రబాబు నాయుడు వస్తే 15,000 ఇస్తారు కదా ఒక్కొక్కరికి. పింఛన్ వస్తుందా? 2 ఓట్లు ఎమ్మెల్యేకి, ఎంపీకి 2 సైకిల్ ఇస్తున్నారా? ఇప్పుడు 4,000 వస్తారమ్మా. 3 గ్యాస్ సిలిండర్ ఫ్రీ వస్తాయి, బస్ ప్రయాణం ఫ్రీ. తప్పకుండా సైకిల్ కొట్టి కొట్టేయండి. అవునా? ఓకే ఓకే అమ్మా. కనుక చెప్పండి, మీ ఊరు పాపే కదా. నేను ఇంకా 10 మందికి చెప్పి ఓటు వేయించాలి. మీరు మర్చిపోద్దమ్మా, పింఛన్లు 4,000 వస్తాయి. ఇబ్బంది ఏం లేదు. అదే మీరే చెప్పండి. ఓకే ఇబ్బంది ఎడ్యుకేట్ చేయాలి. థ్యాంక్ యూ. ఎమ్మెల్యే 2 సపోర్ట్ చేయండి. అందుకే చెప్పి ఓటు వేయించండి. మైనార్టీలు పెద్ద పీట వేశారు చంద్రబాబు నాయుడు గారు. ఖచ్చితంగా సైకిల్ పెట్టి ఓటు వేయండి ప్లీజ్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి అమ్మా. మీకు 1500 ఇస్తారమ్మా చంద్రబాబు నాయుడు గారు. గుర్తుంది లెక్క. ఇక్కడ ఉన్నారా? ప్లీజ్ సపోర్ట్ చేయండి. నమస్తే సార్. సైకిల్ కూడా సపోర్ట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఎంపీ ఎమ్మెల్యే 2 సైకిల్ గుర్తుకే. పిల్లల భవిష్యత్ బాగుంటుందమ్మా. అంగడి వచ్చే వాళ్ళందరూ చెప్పండి, అందరు సపోర్ట్ చేయండి, చెప్పేయండి. కాలనీ వరకు ఏ ఇబ్బందులు ఉన్నా ఇబ్బంది లేదు, చూసుకుంటాము. ఏమైనా ఇబ్బంది ఉంటే చెప్పాలి. మారాలి కదా. చేయాలి పెద్దమ్మా. చెప్పండి. అక్క వచ్చింది అక్క నీ